ఇంతమంది పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడేటువంటి ప్రత్యేక విషయం ఏం లేదు. ఎటువంటి తెలంగాణ వచ్చింది అనేటువంటి దాంట్లో కూడా దాదాపు ఏకాభిప్రాయం ఉంది. ఈ విజయం ఎంత శాతం విజయంగా భావించాలనే దాంట్లో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ఉద్యమంలో భాగమైనంత తీరు, వాళ్ళు అర్థం చేసుకుంటున్న తీరును బట్టి ఆ తేడాలు ఉన్నాయనుకుంటున్నాను. ఇప్పుడు తెలంగాణ సమాజం ముందు ఉన్నటువంటి ప్రశ్న ఏంటిదనేటువంటిదే చాలా ముఖ్యమైనటువంటి. ఒకటి, తెలంగాణ ఉద్యమాన్ని కర్త కర్మ క్రియ మేమే అని చెప్పి జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఫస్ట్ తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. దీని కర్త కర్మ క్రియలు చరిత్ర పునాదులు ఉన్నాయి. 52 మిల్కీ ఉద్యమాలు ఉన్నాయి, తెలంగాణ సాయుధ పోరాటాలు ఉన్నాయి, 69 ఉద్యమాలు ఉన్నాయి, 90ల తర్వాత ప్రారంభమైనటువంటి ప్రజాస్వామిక తెలంగాణ ఉద్యమం లోపల ఉన్నాయి. దాని కొరకు జరిగినటువంటి త్యాగాలు ఉన్నటువంటి విషయాన్ని సమాజం దృష్టికి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. ఆ చరిత్రను లిఖించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళందరూ బతికుండగానే చరిత్ర మొత్తం కూడా వక్రీకరించబడుతుంది. అందరూ బ్రతికి ఉన్నారు దాదాపుగా. ఇప్పుడు రాజేంద్ర బాబు గారు 6 సార్లు జైలుకు పోయించిన నేను మహబూబ్ నగర్ జైల్లో కలిసినటువంటి ఫ్రెండ్ నాకు కలిసి చెప్పాడు. అసలు ఆయన 60 ఉద్యమకాలు అనుకోవట్లేదు, 2001 పార్టీలో జైన్ ఆయన. ఇటువంటి చరిత్రను మనం ఎట్టి పరిస్థితుల లోపల ఆహ్వానించదగ్గది కాదు. కనుక తెలంగాణ ఉద్యమ ప్రజా చరిత్రను తీసుకొచ్చేందుకు ప్రయత్నం జరగాల్సిన అవసరం ఉన్నది. రెండవది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఎత్తిపట్టడం లోపల తెలంగాణ రాజకీయ పార్టీలు ఎట్లా వైఫల్యం చెందినటువంటి విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవాలి. వేణుగోపాల్ గారు మిగతా వారు చెప్పినట్టుగా తెలంగాణ అనుకూల సవరణలు చేయడం పక్కన పెట్టండి, కనీసం తెలంగాణ సర్వనాశనం చేయబోతున్నటువంటి, అంటే ఇంతకాలం దోపిడీ వివక్ష ఏవైతే అణచివేత జరిగిందో, ఏ అసమానతలకు గురైనమో వాటిని అన్నింటినీ చట్టబద్ధం చేసేటువంటి క్లాజులు కూడా వ్యతిరేకించినటువంటి ఒక దరిద్ర స్థితిని, అంత నిస్సహాయ స్థితిలో కూడా తెలంగాణ ప్రాంత ఎంపీలు అనేటువంటి వాళ్ళు ఉన్నారనేది చాలా స్పష్టంగా మనకు అర్థమైంది. కనుక వీళ్ళ స్థితిని మొత్తం ఎక్స్పోజ్ చేయాలి. దీన్ని తెలంగాణ ఉద్యమం బాధ్యతను తీసుకుని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకొకటి, పెద్దమ్మ చిన్నమ్మ కలిసి తెలంగాణ ఇచ్చిరు తెచ్చిరు అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. దీని మీద కూడా మనం సీరియస్గా పోరాటం సాగించాల్సిన అవసరం. 1000 మంది బలిదానాలను చూసి తెలుగులో మాట్లాడి ఏడ్చినటువంటి చిన్నమ్మ లాస్ట్ క్షణం కొరకు కూడా ఏమాత్రం అవకాశం దొరికినా కూడా రాజకీయ ప్రయోజనాలు రావు అనుకున్నప్పుడు ఎట్లా తప్పుకోవాలని చూసినటువంటిది సుష్మా స్వరాజ్ వాళ్ళ పార్టీ బీజేపీని మనం గమనించినాం. ఒకవేళ ఈ తెలంగాణ ఇచ్చిన ఘనత సోనియా గాంధీ అనుకుని కాంగ్రెస్ వాళ్ళంటే వాళ్ళకి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈ మొత్తం వేల చావులకు, ఈ రక్తపాతానికి, ఈ ఆత్మ బలిదానాలకు, జైలు జీవితాలకు అణచివేతకు బాధ్యత సోనియా గాంధీ వహించాలి. ఈ తెలంగాణ సాధించిన ఘనకీర్తి నుండి తెలంగాణ ప్రజా ఉద్యమం అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రవాహ వెలువ లోపల అసలు నిజమైనటువంటి విషయాలన్నీ పక్కకు పోయి, వాస్తవ చరిత్ర పక్కకు పోయి, ప్రజా ఉద్యమ చరిత్ర పక్కకు పోయి, వ్యక్తుల చరిత్రలు ముందరికి రావడం, అవి రేపు పొందిన 2014 ఎన్నికల ప్రాతిపదికగా మొత్తం మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా తీసుకురావడం అనేటువంటిది మొత్తమే వక్రీకరణ జరుగుతున్న సందర్భం లోపల చరిత్రను చరిత్రగా నిర్మాణం చేయడం, అది ప్రజా ఉద్యమ కోణంలో విశ్లేషించడం అనేటువంటి ఉద్యమకారుల బాధ్యత. ఇంకొకటి, ఈ ఆంక్షలకు సంబంధించిన దాంట్లో మనకు ఉన్నటువంటి పెద్దగా ఆప్షన్స్, రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి ఆప్షన్స్ ఇవన్నీ పెద్దగా ఉన్నటువంటి ఏం లేవు. మనం కోర్టులో పోయినా ఇంకోటి సాధించేటువంటిది ఏముండదు. ఆ ప్రయత్నాలు నడుస్తుంటాయి. ఈ ఆంక్షలు ఏవైతున్నాయో వీటిలో కొన్ని అవకాశాలు ఉన్నాయి. మనం ఉద్యమం చేస్తే మనం తిరిగి వాటిని మనం సాధించుకునేటువంటి అవకాశాలు కొన్నిట్లో ఉన్నాయి. వాటి మీద ఉద్యమం కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యంగా పోలవరం లాంటిదైతే అది ఘోరం. అంటే ఒక మానవత్వానికి సమాధి కట్టేటువంటి ఒక ప్రాజెక్టు. అది ప్రాజెక్టు కాదు, అది మానవత్వానికి సమాధి కట్టేటువంటి ప్రాజెక్టు. దాని మీద గిరిజన ఎంపీలు మాట్లాడలేదు, తెలంగాణ గిరిజన ఎంపీలు మాట్లాడలేదు, తెలంగాణ శాసనసభ్యులు మాట్లాడలేదు, ఉద్యమకారులు అంటూ కూడా అయ్యో అన్యాయం జరుగుతుందంటే మొత్తమే తెలంగాణ మొత్తం మునిగిపోయినట్టుగా భావించి ఇప్పుడు మాట్లాడదు, గప్చుప్ అని చెప్పి రూమ్లో 4 గోడలు దాటకుండా మాట్లాడుకుంటున్నారు. అది సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం. ఒకవేళ 2 లక్షల మంది జనం సచ్చిన మన తెలంగాణ వచ్చింది ముఖ్యం అనుకుంటే, ఆ అప్రజాస్వామిక బుద్ధి మీద అటువంటి స్థితి లోపల మనం సాధించుకున్నటువంటి తెలంగాణ రేపు పొద్దున ఇంకొక 1,00,000 మంది ఇంకొక ప్రాజెక్టు కింద వస్తారు. ఇక్కడ సెంచి కట్టి ఒక 100 మంది నమ్ముతున్నట్టు అప్పుడు కూడా నోరు మూసుకోమంటూ ఇంకొక 1000 మంది అభివృద్ధి కోసం. కాబట్టి ఈ గుణం అనేటువంటిది, ఈ లక్షణం అనేటువంటిది, స్వభావం అనేటువంటిది ప్రమాదకరమైనటువంటి సంకేతం. ఇది మన తెలంగాణ బుద్ధిజీవులలో ప్రవేశించింది. తెలంగాణ బిల్లు సందర్భంలో కూడా చాలా స్పష్టంగా వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతూ వ్యూహాత్మక మౌనం అన్నారు. ఆ వ్యూహాత్మక మౌనాన్ని ఇప్పుడు వీడుతారా లేదనేటువంటి విషయాన్ని మనం ఉద్యమం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. అన్నింటికి మించి
ఈ బిల్లు సందర్భంగా రాజకీయ పార్టీల యొక్క నగ్న స్వరూపం బయటపడేటువంటి సందర్భంలో ఇంతకాలం తెలంగాణ పేరుతోటి తెలంగాణ రాజకీయ పార్టీలను మనల్ని అణిచివేసిన వాళ్ళతోటి మనల్ని దోపిడీ చేసినటువంటి వాళ్ళతోటి ప్రజా వ్యతిరేక శక్తులతోటి సంకలు గుద్దుకొని తిరిగినటువంటి నాయకులారా, బుద్ధిజీవులారా, వాళ్ళ చెరని వీడండి అని చెప్పి మనం పిలుపునివ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి ప్రజల పక్షాన్ని నిలబడి అడగవలసినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ సమాజం ఘోరమైనటువంటి సంక్షోభిత స్థితిలో ఉన్నది, అణచివేతలు ఉన్నది, దోపిడిలో ఉన్నది. మొత్తం కూడా మనం ఒక రకంగా దారుణమైనటువంటి దీనస్థితిని ఎదుర్కొంటా ఉన్నాం. అది పట్టణాల్లో కనిపించట్లేదు, పల్లెటూళ్ళకు పోతే అది విద్య, వైద్యం, ఆరోగ్యం, సంక్షేమం అన్ని రంగాల్లో కనిపిస్తుంది. ఈ స్థితి నుంచి తెలంగాణను మనం నిజమైనటువంటి ప్రజా అనుకూల తెలంగాణగా, ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం చేయాలంటే మనందరం ఒక సైనికుల లెక్క పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. పోరాటంలో అయితే ఎట్లా పనిచేసినామో, ఎట్లా పోరాడినామో, లాఠీ దెబ్బలకు, జైలు జీతాలకు వెలవకుండా రేపు మరొక పోరాటం లోపల కూడా మనం శక్తి వంచన లేకుండా ఒక వీర సైనికుల లెక్క ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది తెలంగాణ సమాజంలో ఆ బాధ్యతను గుర్తించి దాన్ని భుజానికి ఎత్తుకుంటేనే మనం చేసినటువంటి త్యాగాలకు ఫలాలు ఉంటాయి తప్ప, లేకుంటే తెల్లవాడు పోయి నల్లవాడు వచ్చినట్టుగా లగడపాటి రాజగోపాల్ పోయి ఇక్కడ ఒక దుర్మార్గుడు వస్తాడు, వాడు మన ఆంధ్రోడు కొట్టిండు, రేపు తెలంగాణ కొడతాడు, మన ఆంధ్రోడు దోచుకున్నాడు, రేపు తెలంగాణ దోచుకుంటాడు. ఆ స్థితి రాకుండా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజలదే, తెలంగాణ ఉద్యమకారులదే. దాని కొరకు మనం అందరం ముందుకు పోవాలని చెప్పి కోరుతూ నమస్కారం. నరసన్న ఒక్క నిమిషం అన్నట్టు నాది 3-4 నిమిషాలు అయినట్టుంది. చేయండి సార్.